హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను కాకరకాయ నిల్వ పచ్చడి చేస్తున్నాను అండి. నిల్వ పచ్చడి చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా, పిల్లలు హడావిడి అన్నీ ఈ టైం అప్పుడైతేనే ఖాళీగా ఉంటాం కదా, అందుకనే రెడీ చేస్తున్నానండి. ఏం లేదు, 1/4 కిలో కాకరకాయలను ఇలా కట్ చేసుకొని ఉప్పు వేసుకొని 1 గంట 2 గంటలు ఆరబెట్టుకోవాలండి. గిన్నెలో మూత పెట్టుకోవాలి. తర్వాత దాన్ని పిసికేసి ఇట్లా ప్లేట్లో ఆరబెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకున్నాక ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. చూసారుగా, ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. ఈ డీప్ ఫ్రై అయ్యే లోపు కొన్ని చేసి పెట్టాను చూడండి, ఇలా కావాలి. చాలా నల్లగా అయితే బాగుండదు, అందుకని ఇలా చేసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలండి: మెంతులు, ఆవాలు వేయించుకోవాలండి. దోరగా వేయించుకొని దీన్ని మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ చిన్న గ్లాస్ కారం అండి, టీ గ్లాస్ కారము. దీంట్లో సగానికి ఉప్పు, అంతే అండి. పసుపు వేసి ఇలా పెట్టాను, అంతే అండి, ఈజీగా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఎల్లిపాయలు ఉంటాయి కదండి, అవన్నీ పొట్టు తీయాలి. ఎల్లిపాయలు పొట్టు తీసామండి, గుప్పెడు. మన ఇష్టం, వేసుకోకున్నా ఏం లేదు, వేసుకున్నా ఏం లేదు. వేసేసుకొని ఇవి మిక్సీకి వేసుకోవాలండి. ఫస్ట్ ఇవి మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకొని ఈ కాకరకాయల్లో కలిపేసి, చింతపండు కంపల్సరీ వేయాలండి, ఒక 50 గ్రామ్స్. ఇక ఇంత నిమ్మకాయ సైజు. దీన్ని వేడి నీళ్ళల్లో పిసికితే ఇది మొత్తం తొందరగా వచ్చేస్తుందండి. దీన్ని జ్యూస్ వేయాలి. వేసేసి ఈ కాకరకాయల్లో కలపాలండి. చూసారుగా, కాగుతూ ఉన్నాయి. ఇలాగ మిక్సీకి వేసుకుందాం. ముందుగా ఆవాలు, మెంతులు వేసుకోవాలండి. మిక్సీకి సన్న పౌడర్ లాగా చేసేసుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా కావాలంటే దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే త్వరగా మెత్తగా అవుతుంది. కొంచెం ఉన్న మెత్తగా వేయాలి అంటే ఉప్పు వేయాలండి. ఉప్పు వేస్తే మెత్తగా అవుతుంది. చూసారు కదా, మెంతులు, ఆవాల పొడి. నెక్స్ట్ ఏం చేయాలి, ఎల్లిగడ్డ వేసుకోవాలండి. మాకెప్పుడు ఇలా చింతపండు రసం ఉంటుందండి, ఎందుకంటే మేము వీకెండ్లో పూజలకు దానికి పులిహోర కోసం రెడీ చేయాలి అంటే స్టాక్ పెట్టేసుకుంటాం. బయటనే ఉంటుంది. దాదాపు ఒక 2 కిలోలు పట్టి పెట్టుకుంటా అండి. అవసరం ఉన్నప్పుడు ఇలా వాడుకుంటాను. కొంచెం చింతపండు రసం వేయాలండి. చూసారుగా, అంతే అండి, ఇంతే. కారము, మెంతులు, ఆవాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎల్లిగడ్డ పేస్టు. అల్లం కూడా మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేయలేదు. కాకరకాయలు ఇలా కాలితే చాలండి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు దీంట్లో పోపు వేసేసుకొని ఇవన్నీ చల్లారినాక మామిడికాయ పచ్చడి కలిపినట్టు కలుపుకోవాలండి. దీంట్లో ఉప్పు మాత్రం నేను కొంచెం గల్లుప్పు వేసుకోవాలండి. గల్లుప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి, లేదా మెత్తటి ఉప్పు వేసుకోవచ్చు. నేను ఉప్పు కూడా వేసేసానండి. ఈ కారానికి ఈ ఉప్పు సరిపోతుంది, ఎందుకంటే చింతపండు రసంలో ఉప్పు ఉంటుందండి ఆల్రెడీ. ఈ కాకరకాయ ముక్కలలో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది. ఇంతే అండి. చల్లారినాక మొత్తం కలిపి డబ్బాలో పెట్టేసుకొని 3వ రోజు కలిపి తింటే బాగుంటుంది. అయినా అప్పటికప్పుడు తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. చూసారుగా, అన్నీ వేసానండి. ఇలా కలపాలి. చేతితో కలిపితేనే బాగా వస్తుందండి. కొన్ని అయితే చేయితోనే బాగుంటుందండి, కొన్ని ఏమో గంటెతో బాగుంటుంది. చేయితో కలిపితేనే అంతా కలుస్తుంది, కాబట్టి నేనైతే చెయ్యి యూజ్ చేశానండి. ఇంతే అండి. చల్లారినాక నూనె పోసుకోవడమే. ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోవాలండి. ఇంతే అండి, కాకరకాయ పచ్చడి రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి. ఇది వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది 3వ రోజు అయితే నూనె అంతా పైకి తేలుతుందండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇలానే ఉంటుంది. నేను నూనె కొంచెం తక్కువ వేసానండి, మెంతి కొంచెం తక్కువగా వాడతాము. అంతే అండి, కాకరకాయ పచ్చడి రెడీ అయింది. 1 ఇయర్ వరకు కూడా ఎక్కువ చేసి పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. 3 మ్యాంగోస్ కారం వాడాలండి, కాకపోతే నేను వాడలేదు. 3 మ్యాంగోస్ కారం వాడితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. కాకరకాయ పచ్చడి, కాకరకాయ నిల్వ పచ్చడి.